ఏమైంది జార్మటైకి ఇలా ఆళ్లలో ఆళ్లే నవ్వుకునే వాళ్ళు మా ఊళ్ళో ఏం చేసేవారంటే ఏం చేసేవారు? కుక్కల వ్యాన్లో తీసుకెళ్లిపోయి కరెంట్ ఎట్టేసేవారు. 24 గంటల ముష్టోడి చేతిలో బొచ్చులో ఆ ఫోన్ అట్టుకుని ఏడాపోతే బొచ్చులో పైసలు పడి పని ఏమన్నా చూడొచ్చు కదా. వాడి ప్రొఫెషన్ కి బొచ్చు ఇంపార్టెంట్, నా ప్రొఫెషన్ కి ఫోన్ ఇంపార్టెంట్. ఫ్రీ మోషన్ అవ్వట్లేదా? తేడాగా మాట్లాడుతున్నావు. లేదంటే తమరు ఫోన్ లో పీకే అంత ప్రొఫెషన్ ఏముంటదండి? కొంప తీసి ఫోన్ లో పేకడగానే ఆడేస్తావా? ఆస్తులు కానీ దొబ్బెట్టేసావంటే నిజంగానే అందరం కలిసి బొచ్చులు అట్టుకుని రోడ్ల మీద తిరగాలి. అసలే నీకు మీ అక్కకి తప్ప గెటప్ ఎవరికి సెట్ అవ్వదు. అసలు నీ సంబంధం వచ్చినప్పుడు నేను అక్కడ ఉండుంటే నీ మ్యాచ్ తెచ్చినోడికి మిర్చి పౌడర్ పెట్టి చంపేసి పెరట్లో పాతేద్దాం బావా. నాకు కూడా సేమ్ ఫీలింగ్ మీ అక్కని చేసుకున్నాక. కానీ పెరట్లో పాతేద్దాం అనుకున్నది మాత్రం అనే ఉన్నా కాదు నిన్నే. సర్లే పాతెత్తే పెరట్లో ప్లేస్ బొక్క గానీ ఎంతకీ ఫోన్లో ఏం చేస్తున్నావు? ఫెబ్ 14 ప్రేమికుల దినం. ప్రేమికులు ఇద్దరిదే కాదు ఒక్కడికే దినం. అది ఎవరికో ఆడియన్స్ కి తెలుసు, నువ్వు చెప్పు. ఎస్, ఈ వ్యాలంటైన్స్ డే వాడుకుని ఒక్కొక్కటి డిఎల్ తీసేద్దామని ఫిక్స్ అయ్యా. డిఎల్ అంటే వాళ్ళకి తెలుసు, నువ్వు విను. చెప్పు. ఒక్క రీల్ వైరల్ అయితే వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది బాయ్ జనాలకి. ఇన్బాక్స్ నిండా సెన్సార్ మెసేజ్లు, వీడియో కింద బ్యాడ్ కామెంట్స్. వాళ్ళు పెట్టే కామెంట్స్ కి నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్ కి ఏం చేశానంటే ఏం చేసావు? కామెంట్ బాక్స్ బంద్ చేశా. మరి మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి పెట్టే పోజులకి ఫోన్లు అట్టుకుని పాకేస్తున్నారు అక్కడ కుర్రోళ్ళు. లాలాజలంతో ఫోన్లు తడిసిపోయి బ్యాటరీలు పేలిపోతున్నాయి తెలుసా? ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే ఎంజాయ్ చేయాలి బా. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, వాళ్ళ కామెంట్లు పెడతారు. మీకు సంబంధాలు సెట్ చేయలేక మీ పెద్దోళ్ళకి మెంటల్ అవుతుంది. మీ భయోలు చూస్తుంటే భయం వేసి ఇళ్లలోంచి బయటకు రావట్లేదు తెలుసా మీ బాబులు? ఇంతకు ముందు చెడ్డీలు వేసుకుని ఇళ్లలో తిరిగేవారు, ఇప్పుడు ఇన్స్టాలో పెట్టి ఇండియా మొత్తం తిరుగుతున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు ఫ్లవర్స్ తో పోల్చేవారు, ఇప్పుడు ఫాలోవర్స్ తో పోలుతున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంట ఎంటర్టైన్మెంట్. ఏదో బీడీ కట్ట మీద పుర్రుమోహం నువ్వును. ఎల్లి మీ అక్కని టిఫిన్ తెమ్మని చెప్పు. అలా కోపంగా చూస్తే భయపడతాననుకుంటున్నావా? ఎల్లు కదలదెట్టిది ఎల్లవే. సర్లే నేను వెళ్ళిపోతాను. గట్టిలా అయినట్టు చచ్చిపోయేవరా సచ్చినోడా నా చేతిలో. ఏంటే జ్యూసా? ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. అందులో తింగరకాయ ఒకటి ఉంటది, అది కూడా వేసావా? తింగరకాయ? నువ్వే. మోగించి కొట్టానంటే మూతి పగిలిపోద్ది. గింజలు తీసేసిన దానిమ్మకాయల మొహం నువ్వును. మ్యాటర్ చెప్పు. ఏం కాదే, ఈ వ్యాలంటైన్స్ డే కి నా ఇన్స్టా ఫ్యాన్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్యాన్సీ సారీ గిఫ్ట్ గా పంపిస్తారంట. నువ్వు వాటికి ఫాల్స్ కుట్టి పంపించాలా? డైలాగ్ రైమింగ్ లో పడిందని వేసేయడం కాదు, కంటెంట్ లో ఇంటెన్షన్ ఏంటో కూడా చూడు. ఏముందే, ఇన్స్టాలో నీ వెంట పడుతున్న వాళ్ళందరినీ ఈ వ్యాలంటైన్స్ డే వంక పెట్టి వాయించేస్తావు అంతే కదా? అక్క ఎలా ఇలా? అందం అమ్మాయిల అడ్వాంటేజ్, ఎంట పట్టడం అబ్బాయిల డిసడ్వాంటేజ్. ఇంతకు ముందు వీధిలో ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. ఏరియా మారింది గానీ యావగేషన్ మారలేదే. అదే సొంగ, అదే కకృతి. ఇంత ఇంటెలిజెంట్ వి, అందంలో నా అంత కాపాయినో మాదిరి అందగత్తివి ఏంటి? అదే నువ్వు కూడా అందగత్తివే అంటున్నా. మరి వ్యాలంటైన్స్ డే కి నీకే గిఫ్ట్లు వచ్చేవి కాదనే? ఈ ఫిగర్ కి కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయేవి, కానీ గిఫ్ట్లు కొనివ్వటానికి యాదవలకి చేతులు వచ్చేవి కాదు. ఇప్పుడు మాత్రం నీ ఫిగర్ కి ఏం తక్కువే? ఇప్పుడు ఎవడైనా గిఫ్ట్ ఇస్తే మీ బావ నా చేతులు తీసేస్తాడు. అయితే బావని మను సినిమాకి తీసుకెళ్ళమంటేనే ఇంట్లో ఉన్న చిల్లరంతా పోగేస్తాడు. ఇంకా గిఫ్ట్ అడిగితే గుండాకి చేస్తాడు. అడుగుతామేంటి, ఇచ్చేలా చేయాలి. నీ పాత మజనులు దేవదాసులు అందరు మళ్ళీ నీకు రిక్వెస్ట్లు పెడితే వాళ్ళందరూ నీతో మాట్లాడుతుంటే ఈ వ్యాలంటైన్స్ డే కి కలుస్తారంట అని చెప్తే మీ బావకి జలసి జిల్లమని పొంగిద్ది. ఇప్పుడే పొంగిస్తా. ఏయ్ ఆగు, ఇలా జ్యూసులు ఇస్తే పొంగుద్దా? అర్థమైంది. ఈ జ్యూస్ మనం తాగేద్దాం. ఇదే గనక మా ఆవిడ ఈపైతే అమ్మొద్దులే. అలాగే బేబీ. ఓకే బేబీ, ఖచ్చితంగా ఉంటా. ఇప్పుడే వెళ్తున్నా. రాహుల్ గడి గేట్ ని పేమెంట్ చేస్తాడు. వస్తున్నాను రే. వ్యాలంటైన్స్ డే చెత్త కొట్టేద్దాం. వస్తున్నా. రాహుల్ ఏంటి బండి మంచి స్పీడ్ మీద ఉంది. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనడానికి పోతున్నా వ్యాలంటైన్స్ డే కి. హెల్మెట్ వాడుతున్నావా? హెల్మెట్ పెట్టుకో, యాక్సిడెంట్ అయితే కాయ ఎగిరిపోద్ది అంటున్నా. కాయ? కాయ అంటే తలకాయ తలకాయ. వ్యాలంటైన్స్ డే అంటే గిఫ్ట్ ఒకటేనా? షాపింగ్ చేపిస్తాగా, సినిమా చూపిస్తాగా, లంచ్ తినిపిస్తాగా, ఈవినింగ్ రైడ్ కి తీసుకెళ్తాగా, మరి నైట్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేను మా ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి
పార్టీ చేసుకుంటా. పార్టీకి డబ్బులు ఎవడరా? నాయే. బొక్క ఎవడకరా? నాకే. ఎంజాయ్మెంట్ ఎవరికరా? దానికి. వ్యాలంటైన్స్ డే అంటేనే వాడకంరా. డే అంతా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడేసుకుని డే ఎండ్ లో ఓ క్వార్టర్కి ఓ పల్లి ప్యాకెట్ కి డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమని పంపాడు. నువ్వేమో బాగా ఎమోషన్ అయిపోయి అబ్బా నా బేబీ నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంది, మందు తాగమని డబ్బులు ఇచ్చిందని జబ్బలు ఎగరేసుకుంటా వైన్ షాప్ కు పోతావు. కానీ అది వదిలేసాక నువ్వు అక్కడికే వెళ్ళాలి కాబట్టి ముందే నిన్న అక్కడ పంపిందని నీకు తెలియదు. ఓవరాల్ గా వ్యాలంటైన్స్ డే ఎదవెవడరా? నేనే. కనీసం ఇదన్నవాడు. అన్నా ఏదో అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా? ఓ గులాబ్ పువ్వు కోసి అమ్మవారి గుడికి తీసుకెళ్ళు. పువ్వు చేతిలో పెట్టి పేమెంతరానని చెప్పు. గోప మీద కొట్టే చెల్లిపోతే అదే పువ్వు చెవులో పెట్టుకుని 2 చెంపదెబ్బలు వేసుకో. దరిద్రం పోయిందని అమ్మవారికి దండం పెట్టుకుని కౌంటర్ లో ప్రసాదం ఇస్తారో కడుపు నిండా తినేసి వచ్చాయి. గిఫ్ట్ ఇచ్చి అమ్మాయిని ఎత్తుకొని గిరగిరా తెప్దాం అనుకున్నా అన్న. గుడి మెట్ల మీద ముష్టెత్తుకుంటావు తమ్ముడు. ఈ రుప్పు సొక్క వేసుకుని బయలుదేరిపోయాడు. అలాగే లేరా, నేను చూసుకుంటా పెట్టి. ఏవే ఇలా టిఫిన్ దేవే. టిఫిన్ పోయింది. ఎక్కడ పోయింది? మీ పొట్టలోక? కాదు, మాడిపోయింది. మాడిపోవడం కాదు, టేస్ట్ బాగా వచ్చి ఉంటది. ఈడికేం పెడతానని చెప్పేసి చెరు సగం పంచుకుని తినేసి ఉంటారు ఏదో సూంచు మొహాలు మీరు. కనీసం కాఫీ అన్న తగలెట్టు. పాలు పొంగిపోయాయి. నువ్వు నిద్రపోయావా? నా వల్ల కాదు, మీ వల్లే. మీరే గ్యాస్ సిలిండర్ సరిగ్గా బిగించలేదు, అందుకే అన్ని పాడైపోతున్నాయి. హలో పాండా. అబ్బో కంపల్సరీ కలుస్తా. నో డౌట్. ఓకే ఓకే ఓకే. కళ్ళు తొక్కుంటావు ఏంటి? పాండా అని నా పాత ఫ్రెండ్ కలుస్తా అంటున్నాడు. దానికి నువ్వెందుకు తొండలా వంకరలు తిరిగిపోతున్నావు? ఫ్రెండ్ అంటే అక్క పాత బాయ్ ఫ్రెండ్ ఈ వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఇస్తాడంట. దీని ఫాలోయింగ్ గురించి నీకు తెలియదులే. పాత సీలింగ్ ఫ్యాన్ లో అరిగిపోయిన బేరింగ్ లో ఎదవకొని తెచ్చుకుని దీనికి ఫాలోయింగ్. నీ బావేసే పంచులకి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది బాబు. ఇంకోటి వాడు ఇంకో బాయ్ ఫ్రెండ్. అక్క కాలేజ్ లో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కట్టుకుని మరి కాల్ చేస్తున్నారు ఈ వ్యాలంటైన్స్ డే కన్నా గిఫ్ట్లు ఇద్దామని. ఆడు పాండా, ఈడెవడో పాండబ్బనా? మనుషులు ఎవరో ప్రేమించలేదేంటి నిన్ను? తగ్గకు. హే జాలి, నువ్వు ఇంకా అలా సిల్లిగానే మాట్లాడుతున్నావు. అబ్బో అబ్బా కలవటం కష్టం. గోల్డా అయితే సులువే. సరే సరే, ఐ కెన్ మేనేజ్. వీడు అర్థమైంది. ఇంకో దూపంగాడు. నువ్వు జాలీ అన్నప్పుడే అర్థమైంది ఈడు ఎంత గాలిగాడు. గాలలో కాదు, కాలేజ్ లో వీళ్ళందరికీ నేనంటే క్రష్. క్రషర్ మిషన్ లో వెళ్ళిపోయిన సిరిగ్గాల్లో ఉంటా. నువ్వంటే క్రష్ అంటే ఏదో బట్టల మొహాలు వెళ్ళను. వాళ్ళందరూ కాలేజ్ లో ఉన్నప్పుడు వ్యాలంటైన్స్ డే కి నాకు గిఫ్ట్లు ఇద్దాం అనుకునే వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు నువ్వేమైనా ఇస్తావా అంటే కాలిపోయిన కిరసనాయిల్ డబ్బా మొహం వేసుకొని ఇచ్చి సావు. అవునేమను. నేనెలా సావాలరా? వాళ్ళ గిఫ్ట్లు ఇస్తానంటే తీసుకో. తర్వాత నేను కూడా ఒకటి ఇస్తాను, అవి కూడా తీసుకో. ఏంటిది? విడాకులు. Feb 14th వ్యాలంటైన్స్ డే నువ్వు సెలబ్రేట్ చేసుకో. నీకు విడాకులు ఇచ్చేసి Feb 15th సింగిల్స్ డే నేను సెలబ్రేట్ చేసుకుంటా. ఇలా రండి, నీకు విషయం చెప్పనా? నీ ఫోన్కి రీఛార్జ్ అయిపోయిందని నా ఫోన్ పేకి ఎప్పుడూ రిమైండర్ వచ్చింది. ఇన్కమింగ్ లేకుండా రింగ్ టోన్ ఎట్టుకుని నాకు రింగ్ చేస్తావా? ఏదో బొంగర మొహం నువ్వు. ఏ పాండా, ఏ జాలీ, వెంటనే వచ్చేస్తాను రా. నోట్ అవుట్ రా.